రైల్వే ట్రాక్ మీద రైళ్లు వెళ్తాయి కానీ ఓ ట్రాక్ మీద రైలుకి బదులు కారు వెళ్ళింది. అది మామూలుగా కాదు, అత్యంత సాహసం. రైళ్లకు ఎదురెళ్తే ఏమవుతుందో అందరికీ తెలుసు, కానీ ఓ యువతి రైల్వే ట్రాక్ మీద కార్ డ్రైవ్ చేసి అందరినీ హడలెత్తించింది. ఆ యువతి చేష్టలకు రైళ్లే ఆగిపోయాయి. రైల్వే సిబ్బంది అతి కష్టం మీద ఆ కార్ని ఆపి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంచలనం ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ నగర శివార్లోని శంకర్పల్లి, నాగులపల్లి మధ్య ఓ యువతి రైలు పట్టాల మీద కారు నడిపి రైల్వే శాఖను కాసేపు హడలెత్తించింది. శంకర్పల్లి నుంచి నాగులపల్లి వైపుగా ట్రాక్ మీద కారు వెళ్లడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది కారును ఆపడానికి విఫల ప్రయత్నం చేశారు. నాగులపల్లి దాకా వెళ్లిన ఆ కారు తిరిగి శంకర్పల్లికి ట్రాక్ మీద వస్తుండగా మరింతమంది రైల్వే సిబ్బంది పోగై బలవంతంగా ఆ కారును ఆపగలిగారు. రైల్వే సిబ్బందితో కూడా ఆమె పెనుగులాడింది. అతి కష్టం మీద ఆమెను తీసుకువెళ్లి పోలీస్ జీపులో ఎక్కించారు. ఆ యువతి చేసిన పిచ్చి పనితో 4 ప్యాసింజర్ రైళ్లు, 4 గూడ్స్ రైళ్లను కాసేపు నిలిపివేశారు. తర్వాత ట్రాక్ చెక్ చేసి రైళ్ల రాకపోకలను అనుమతించారు. రైల్వే ట్రాక్ మీద కారుతో హల్చల్ చేసిన యువతిని అదుపులోకి తీసుకున్న రైల్వే సిబ్బంది శంకర్పల్లి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆమె వారి అదుపులోనే ఉందని దక్షిణ మధ్య రైల్వే పిఆర్ఓ శ్రీధర్ చెప్పారు. రిటర్న్ డైరెక్షన్లో అప్ ట్రాక్ పైన మళ్ళీ టువర్డ్స్ ఎల్సీ గేటే తను ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే అప్పటికే అలర్ట్ అయిన రైల్వే స్టాఫ్ మరికొద్ది మంది అక్కడ జమై అంటే గుమిగూడి తనని కారుని ఆపి లోకల్ పోలీస్కి అక్కడ అప్పచెప్పడం జరిగింది. రైల్వే ట్రాక్ మీద కారుతో దూసుకువెళ్లడం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే ప్రథమమని అంటున్నారు. ఈ దుందుడుకు చర్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. కొన్ని గంటల పాటు ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.